హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ముద్రాజ్ గార్డెన్. నేను మీ భారతీయనండి. చాలా రోజులకి నేను మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియోతో మీ దగ్గరికి వస్తున్నానండి. ఓకేనా, రండి చూద్దాం. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా అండి? మనం ఆర్గానిక్గా కూరగాయలన్నీ పండించుకుంటున్నాము, కానీ ఎక్కడో ఒక చోట లోపాలు జరుగుతున్నాయి. ఎలాగంటే ఇప్పుడు అందరికీ కూడా ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి కదండి, మీ అందరికీ తెలిసిందే. అది మెయిన్ జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు. మోకాలు దగ్గర జాయింట్ల దగ్గర అరిగిపోయినాయి, గమ్ము లేదు అని డాక్టర్స్ రకరకాలుగా చెప్తున్నారు. కొంతమందికి మెడిసిన్స్ ద్వారా క్యూర్ అవుతున్నట్టే ఉంది, కానీ ఆ వాడినంతసేపే తెలియదు అనమాట. ఇదిగోండి, ఈ చెట్టుని గుర్తుపట్టారా మీరు? నల్లేరు చెట్టు అండి. నల్లేరు ఈ జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ పెద్దవాళ్ళకి తెలుస్తుందండి. మన ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు ఒకప్పుడు మనతో పాటే కలిసి ఉండేవాళ్ళే కాబట్టి వీటి గురించి మంచి చెడులన్నీ కూడా చెప్పేవాళ్ళు. అయితే ఈ నల్లేరును ఉపయోగించి మన మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా కాపాడుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు ఈ ఆకులు కట్ చేసినట్టుగా ఆకులతో కూడా మనం పప్పుల్లో అట్లా వేసుకోవచ్చు, పచ్చడిలో ఉపయోగించవచ్చు. ఈ జాయింట్ల దగ్గర ఇట్లాగ కట్ చేసుకుని మనం వాడుకోవాలండి. అంటే పచ్చడి రూపంలో మనం ఈజీగా తీసుకోగలుగుతాం అన్నమాట. ఒకప్పుడు ఈ నల్లేరు చెట్టు అన్నది ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువగా వాడేవాళ్ళు. కాకపోతే ఈ రోజులంతా కూడా ఇంగ్లీష్ వైద్యాలు కాబట్టి ఎవరికీ తెలియకపోవచ్చు. ఈ నల్లేరు కాడల్ని ఈ విధంగా నేను చూపించినట్టుగా కట్ చేసి పైన లేయర్లు తీసేయాలన్నమాట. లేయర్లు తీసేసి చేతులకి మీరు అవకాశం ఉంటే గ్లౌస్ తొడుక్కోండి, ఎందుకంటే దురద పుడుతుంది. ఇది దురద కూడా ఇప్పుడు మంచి వెనకాల చెడు ఉన్నట్టు ఇది ఆరోగ్యానికి మనకి మెరుగుపరిచేటప్పటికి కూడా కొన్ని మైనస్లు కూడా ఉన్నాయండి. దురద పుడుతుంది. ఆయిల్ అన్నా రాసుకోండి, లేదా గ్లౌస్ అన్నా వేసుకోండి. నేనేంటంటే ఆ జాయింట్లు టచ్ లేకుండా జాగ్రత్తగా కట్ చేస్తున్నా, చేతికి తగలకుండా. చూడండి, ఇది చాలా అనుభవంతో కట్ చేసుకోవాలి. అయితే వీటిని ఈ రోజుల్లో ఎవరో పట్టించుకోవట్లేదు. మనకి సిటీలో ఎవరికి తెలియదండి, విలేజెస్లో అయితే అందరికీ తెలుస్తుంది ఎక్కువగా. అది పెద్దవాళ్ళకి మెయిన్. ఇదేంటంటే పెద్దగా ఇప్పుడు అడవిల్లో ఒక రకంగా మనకి ఊళ్ళల్లో రోడ్ల పక్కనే బాగా పెరుగుతాయండి. రోడ్ల పక్కనే ఉంటాయి, కాకపోతే ఎవరికి కూడా గుర్తించడం అనేది తెలియట్లేదు అంతే. మన ప్రకృతిలో ఏది కూడా పనికిరాని చెట్టు అంటూ ఏది లేదండి. ప్రతి దానికి ఏదో ఒక ఉపయోగం ఉంటూనే ఉంటుంది. అయితే అది తెలుసుకోవడం కొంతమందికి కష్టంగా ఉంటుంది. ఈ రోజులో మనకి గూగుల్ తల్లి ద్వారా కూడా ఆల్మోస్ట్ అన్నీ తెలుస్తున్నాయి అనుకోండి. అయితే మనలాంటి వాళ్ళకి, ఈ జనరేషన్ వాళ్ళకి తెలియడం కష్టం అన్నమాట. ఈ కాడలతో పొడి కింద కూడా చేసుకుని మనం వాడుకోవచ్చండి. మీకు ఆయుర్వేద షాపుల్లో దొరుకుద్ది. అంటే సిటీలో అందరి దగ్గర దొరకదు కాబట్టి అన్ని చోట్లను ఈరోజు మన ఈ టెర్రస్ గార్డెన్స్లో, ఆర్గానిక్ గార్డెన్స్లో పెంచడం అనేది జరుగుతుంది. సిటీ కల్చర్లో చూడండి, నేను కూడా చిన్న పాట్లో పెంచాను చూడండి. అందువల్ల ఇది మనకి ఊళ్ళలో దొరుకుతుంది, కానీ సిటీలో దొరకదు కాబట్టి ఆయుర్వేద షాపుల్లో పౌడర్ లాగా కూడా మనం కొనుక్కొని వాడుకోవచ్చండి. నేను అందుకే ఇంతకుముందు కూడా చేశాను వీడియోలు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేస్తున్నానంటే దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి నేను ఇంత ఇదిగా మీకు చెప్తున్నా. చూడండి, ఇది మనం నాటుకోవాలన్నా కూడా సపోజ్ చిన్న పీస్ తీసుకెళ్ళి మనం నాటుకోవచ్చు అనమాట. చూడండి, కొన్నిటికి రూట్స్ కూడా వచ్చేస్తున్నాయి చూడండి. నేను కట్ చేసే ఆకుల్లో ఈ ఆకులను కూడా ఉపయోగించన్నమాట. ఈ కణుపుల కింద కట్ చేసుకుని నార తీసి మనం పచ్చడి రూపంలో వాడచ్చు, పప్పులో చేసుకోవచ్చు, కూరలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం దురద ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు వేసి వాడుకోవచ్చండి. అదే మనకి పౌడర్లా కావాలనుకోండి, ఇట్లాగా లేయర్ కింద తీసేసుకుని ఎండబెట్టి పొడిని చేసుకోవాలన్నమాట. పొడి చేసుకుని రోజు ఒక ముద్ద అన్నం తినడానికి ముందు చూడండి ఇట్లా ఈ విధంగా లేయర్ కింద తీసుకొని డ్రై చేసి పౌడర్ లాగా స్టోర్ చేసుకోవచ్చు. చూసారా, చూడండి, జాగ్రత్తగా తీసుకోండి. నేను చేతికి టచ్ అవ్వకుండా తీస్తున్నాను, అందుకే నేను గ్లౌస్ కానీ ఇంకేమీ కానీ వేసుకోలేదు. ఆయిల్ అయితే రాసుకున్నాను, ఎందుకైనా మంచిదని చెప్పి. ఈ విధంగా మనం తీసుకుని పచ్చడి సేమ్ మన రోటి పచ్చడిలు ఎట్లా చేసుకుంటామో అట్లాగే చేసుకోవచ్చండి. అయితే దీన్ని రొట్టె కింద కూడా తింటారని చెప్పేసి కొంతమంది పెద్దవాళ్ళు చెప్పడం జరుగుతుంది.
అంటే ఈ నల్లేరు గుజ్జుని మిక్సీ చేసేసి కొంచెం బియ్యం కలుపుకొని, అంటే 3 టైమ్స్ అనమాట, 3 రెట్లు బియ్యం కలిపి మిక్సీ వేసుకోవాలి. దీన్ని రొట్టెలా కూడా చేసుకుని తినాలి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసారంటే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఓకేనా? మన అందరం బాగుండాలండి, అందులో మనం ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ.